కాంగ్రెస్ పార్టీలో వరంగల్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను జిల్లా కాంగ్రెస్ నాయకులు కలిశారు. మీనాక్షి నటరాజన్ తో వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ భేటీలో నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని కొండా కుటుంబం పైన మీనాక్షికి ఫిర్యాదు చేశారు. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ గాంధీ భవన్ చేరుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను జిల్లా కాంగ్రెస్ నాయకులు కలిశారు. మీనాక్షి నటరాజన్ తో వరంగల్ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిఎం నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని కొండా కుటుంబం పైన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొండా సురేఖ అలాగే కొండా మురళిలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మీనాక్షితో భేటీ తర్వాత తెలిసిన డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ పీక్ చేరిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేతలు ఈసారి తాడొప్పేయడో తెలుసుకోవడానికి కూడా డిసైడ్ అయ్యారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ రోజు హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కు నష్టం వాటిల్లే విధంగా కూడా కొండా దంపతుల వ్యవహార శైలి ఉంది. ఎవరిని పట్టించుకోకుండా, నేతల్ని ఎవరిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇబ్బంది అవుతుంది, మాకు ఏదో ఒకటి తేల్చండి అంటూ కూడా వారు మీనాక్షి నటరాజన్ ను కలిశారు. ఈ క్రమంలో కూడా వారికి హామీ ఇచ్చింది, ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా సరే ఉపేక్షించలేదు, నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా ఆ నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె వారికి హామీ ఇచ్చింది. అయితే తాజాగా ఏదైతే 2 రోజుల క్రితం కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికి తెరలేపాయి. పరకాల నియోజకవర్గం అంటే పరకాలకి ఎమ్మెల్యే కురవృద్ధుడు, ఆయనకు 75 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. సో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేడు, కాబట్టి నా కూతురు అక్కడి నుండి పరకాల నుండి పోటీ చేస్తుందని ఆయన వివాదాలకు తెర మరొకసారి లేపారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఇటు కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో కొండా సురేఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి ఏదైతే పార్టీకి నష్టం వాటిల్లే కార్యక్రమాలను కూడా వారు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదు చేశారు, కానీ ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఈసారి ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ కూడా వారు డిసైడ్ అయ్యారు. ఒకవేళ మీనాక్షి నటరాజన్ సంబంధించి ఒక నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము హైకమాండ్ పెద్దల దగ్గర తాడోపేట తీర్చుకుంటామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు పిసిసి అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించి ఒక కమిటీ వేశాము, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని కూడా పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్ వ్యవహారం అనేది హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కూడా వరంగల్ ఇష్యూని సీరియస్ గా పార్టీ తీసుకుంది. ఎందుకంటే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పార్టీలో ఉంటే మాత్రం నష్టం వాటిల్లుద్ది కాంగ్రెస్ అని కూడా హైకమాండ్ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఎవరైతే దీనికి ఒక ప్రత్యేక కమిటీతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఒక నివేదిక తెప్పించుకొని ఎవరైతే పార్టీకి ఇబ్బంది కలిగించే విషయాలు ఉంటే వారిని ఖచ్చితంగా ఉపేక్షించదు, శిక్షిస్తామంటే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ నేతలకైతే మీనాక్షి నటరాజన్ అయితే హామీ ఇచ్చిందని చెప్పొచ్చు. రాజేశ్వరి.